విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు వరంగల్ వ్యవసాయ శాఖ అధికారులు. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. నకిలీ కల్తీ విత్తనాల బారిన పడకుండా చర్యలు చేపట్టామని చెబుతున్నారు వ్యవసాయ అధికారులు. ఇప్పటికే పోలీసు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేశామంటున్నారు. అన్ని విత్తన దుకాణాలలో తనిఖీలు చేస్తున్నామని చెబుతున్న వ్యవసాయ శాఖ అధికారి ఉషతో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. పనుల సీజన్ మొదలుపెట్టిన రైతన్నలు విత్తనాల కొనుగోలు కోసం సిద్ధమవుతున్నారు. అయితే విత్తనాల కొనుగోలు సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నకిలీల బారిన పడకుండా వాళ్ళు ఎలా రక్షించుకోవాలి, మరోవైపు ఫేక్ సీడ్ను అరికెట్టేందుకు వ్యవసాయ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, వీటన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సీజన్ మొదలైంది, రైతులేమో సీడ్ కొనుక్కోవడానికి వస్తున్నారు. అయితే ప్రతిసారి కూడా సీడ్ కొనుక్కునే సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఇలాంటి మోసాల బారిన పడకుండా వాళ్ళకు ఎలాంటి సూచనలు చేస్తారు? యాక్చువల్గా మన జిల్లాలో తీసుకున్నట్టయితే దాదాపు 500 వరకు పైన డీలర్స్ ఉన్నారు. అంతమంది కూడా మనకి కాటన్ సీడ్ అమ్మే అవకాశం ఉంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే రైతులకి ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాము, లైసెన్స్ పొందిన డీలర్స్ దగ్గర మాత్రమే కంపల్సరీగా తీసుకోవాలని. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా అయినా కానీ రైతులకి మనం న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఒకటేంటంటే రైతుల్లో కొంత ఈ యాడ్స్ చూసి, లేకపోతే ఇంకా కంపెనీ వాళ్ళు అక్కడక్కడ ట్రయల్స్ వేసినవి చూసి ఇది బాగా వస్తుందేమో అనుకొని కొంత ఆ వెరైటీస్ కొంచెం డిమాండ్ పోవడానికి అవకాశం ఉంది. మనం గత సంవత్సరం చూసుకున్నట్టయితే సాకేత్ అని, యూఎస్ అని కొన్ని వెరైటీస్ బాగా డిమాండ్ వెళ్ళటం జరిగింది. దానికి ఏంటంటే చాలా బ్లాక్ అమ్ముతున్నారని ఒకసారి, లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారని ఒకసారి, ఈసారి మనకి కొంత కంప్లైంట్స్ వచ్చినాయి. ఇప్పుడే మనకి సీడ్ వచ్చింది, ఒక 3 lakhs ప్యాకెట్స్ వచ్చినాయి. మనకి దాదాపు 12 లక్షల ప్యాకెట్లు మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే టెక్స్టైల్ జిల్లాగా ఇక్కడ అందరూ తీసుకుంటారు మార్కెట్లో. సో మేము చాలా జాగ్రత్తగా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాము. అందరూ కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సీడ్ కొన్న తర్వాత సీడ్ను చూసేనా, అంటే ప్యాకెట్ ఇప్పిన తర్వాత ఆ సీడ్ ఎట్లా ఉన్నది, లేకపోతే ఆ సీడ్ ఏమన్నా ఫేకా, లేకపోతే అట్లా గుర్తించడానికి అవకాశాలు ఉంటాయి? అంటే రైతులు వాళ్ళ స్థాయిలో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 100 సీడ్స్ తీసుకొని కొన్న తర్వాత ఒక టబ్బులో మట్టి వేసి దాంట్లో ఒక 100 విత్తనాలు పెట్టుకుంటే దాదాపు 80 విత్తనాలు మొలకెత్తినాయి అనుకుంటే అది మంచి సీడ్గా మనం గుర్తించడం జరుగుతుంది. సో అట్లాంటివి కూడా చేయాలి. మ్యాక్సిమం అయితే అట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి పెస్ట్ అండ్ డిసీజ్తో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, కానీ డీలర్స్ దగ్గర తీసుకున్న విత్తనాల్లో మనకి ఫేక్ అనేది అసలు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ శాంపుల్స్ కూడా తీయడం జరిగింది. మేము అడ్వాన్స్గా, అంటే రైతు కొనే ముందే మనం శాంపుల్స్ తీసి టెస్టింగ్ కూడా పంపించడం జరిగింది. మనకేంటంటే బయట కొనొద్దని రైతులకు సూచనలు ఇచ్చేదంటే నైట్ వచ్చి కొంతమంది అమ్ముతారు. అంటే డూప్లికేట్ లేబుల్స్ కంపెనీలు లాగానే వేసి అమ్మటము, ఎక్కడన్నా లూ సీడ్ తెచ్చి ఇది మంచి సీడ్ అని అమ్మటము, లేకపోతే ఇది గడ్డిని తట్టుకుంటుందని అమ్మటము, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం అసలు తీసుకోవద్దని చెప్తున్నాము. వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రతిసారి చెప్తున్నారు, కానీ గ్రామాలలోకి వెళ్ళి లూ సీడ్స్ అమ్మడం, తర్వాత వాళ్ళే అడ్వాన్స్ బుకింగ్ చేయడం, అన్అథరైజ్డ్గా అమ్మకాలు అనేది చాలా జరుగుతున్నాయి. అంటే వీటిని ఎట్లా అరికట్టడానికి అవకాశం ఉంటుంది? యాక్చువల్గా మేము అవేర్నెస్ క్యాంప్స్ కలగజేసేదే అందుకు. ఎందుకంటే ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే కొంత తక్కువ రేటుకి ఇస్తారని అంటాం. ఎందుకంటే కాటనే తక్కువ రేటుకు ఉంది, అసలు అండర్ సేలే పోతుంది మనకి. ఎక్కువ వేరే వాళ్ళ మాటలు వినొద్దు, డీలర్స్ దగ్గర తీసుకోమని చెప్పడం జరిగింది. అందుకే ఒకటేంటంటే ఆన్లైన్ బుకింగ్ కూడా కొద్దిగా ఎక్కువైంది ఈ మధ్య చూసుకుంటే. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటున్నారు. డీలర్స్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటున్నారు, ఆ సీడ్ ఫెయిల్ అయితే మా బిల్లు తెచ్చి చూపించడం జరుగుతుంది, మేము కూడా నష్టపోతున్నాం అని చెప్పడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు గత సంవత్సరాల్లో మనం తీసుకున్నా కూడా మైకో వెరైటీస్కి బాగా పాపులర్ ఉండేది. దానికి మనం ట్రయల్స్ వేసాము. ఆత్మాని చాలా ట్రయల్స్ వేసి అన్ని వెరైటీస్ కూడా ఒకటే పెర్ఫార్మెన్స్ ఇస్తాయి, మెయింటెనెన్స్లోనే ఉంటుంది. అదంతా మనం ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్లోనే మనకి దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఒకటేంటంటే ఇట్లాంటి వాటిని కూడా మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, అన్ని వెరైటీస్ కూడా బాగుంటాయి. అంతేగాని ఒకళ్ళు ఇది తీసుకున్నారని, ఒకళ్ళు అది తీసుకున్నారని, అదేదో ఎక్కువ రేటు పోతుందని జనాలంతా ఎగబడటం ఇట్లాంటివి చేయొద్దని చెప్తున్నాము. అయితే టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, కన్సర్న్ ఏడీఏ ఉంటారు, మన డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు ఉంటారు. అందరూ కూడా మనకి 2 డివిజన్లు ఉన్నాయి. 2 డివిజన్లో కూడా 13 మండలాలకు కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్. అయితే కొన్ని షాప్స్లలో కొన్ని రకాల కంపెనీలు విత్తనాలు కావాలంటే వాటికి కొన్ని అడిషనల్గా ఇవి తీసుకుంటేనే ఇస్తామనేది కూడా చేస్తుంటారు. అట్లా కూడా అంటగట్టే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. షాపులలో విత్తనాలు కొనే సమయంలో రైతులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా కొనే సమయంలో బిల్లులు కావచ్చు, వాటికి సంబంధించి మీరేం చెప్తారు?
యాక్చువల్గా రైతు కొనేటప్పుడు కంపల్సరీగా అతనికి కావాల్సిన వెరైటీని అడగాలి. ఒకవేళ లింక్ ఏదన్నా అంటే ఈ వెరైటీ తీసుకుంటే ఆ వెరైటీ ఇస్తామంటే మాత్రం తప్పకుండా అధికారులు తెలియజేయమని చెప్తున్నాము. ఎందుకంటే అది రైతు ఇష్టమే, అంతే తప్ప వాళ్ళు లింకులు పెట్టడానికి లేదు డీలర్ అనేవాడు. అట్లాంటి ఏమైనా ఉంటే మా దృష్టికి తెమ్మని చెప్తున్నాం. ఒకవేళ ఇట్లాంటి ఫేక్ సీడ్ అమ్మే వాళ్ళు కనుక దొరికితే, లేకపోతే అట్లాంటి వాళ్ళు దొరికితే, లాస్ట్ ఇయర్ చూస్తే దాదాపు 2 కోట్ల పైన ఒకే చోట సీడ్స్ పట్టుకున్నారు. అట్లాంటి విక్రయాలు జరిపే వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? లాస్ట్ టైం పట్టుబడినటువంటి విత్తనాల నేపథ్యంలో ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? యాక్చువల్గా మన దగ్గర పట్టుబడిన 2 కోట్ల విత్తనాలు మన దగ్గర కావు. ఎవరైతే తెచ్చి అమ్మారో ఎక్కడైనా తెచ్చి అమ్మారో మనకి ఏంటంటే గుజరాత్లో అమ్ముతున్నారని చెప్పి ఆ స్టాక్ అంతా ఇక్కడ తేవడం జరిగింది. మన దగ్గర 1-2 ఫార్మర్స్ తీసుకోవడం తప్ప ఆ స్టాక్ అంతా మనది కాదు. ఒకటేంటంటే మన దగ్గర పోయినసారి కేసులైన ఆన్లైన్ డీలర్ అయ్యుండి కూడా ఆన్లైన్లో కొంత తెప్పించడం జరిగింది. అది బాగానే ఉంది సీడు, మిగతా వాటికన్నా బాగుంది. కానీ అది చట్టరీత్యా నేరం కాబట్టి అతని మీద 420 కేసు బుక్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకి ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మారు. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మా సేట్ లేరు, మేము తెలియక అమ్మామని చెప్పడం జరిగింది. కానీ అది కూడా చట్టరీత్యా నేరమే. ఎందుకంటే ఆల్రెడీ కాటన్ తక్కువకే ఉంది, 864 రూపీస్ ఈసారి ఉంది. దానికన్నా ₹1 ఎక్కువ అమ్మినా కూడా చట్టరీత్యా వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు. కాబట్టి వాటిని కూడా అరికడుతున్నాము. ఇది విత్తనాలు కొనుగోలు సమయంలో రైతన్నలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి.